అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? అందరికీ నమస్కారం అన్న. ముందుగా నెల్లూరు జిల్లా మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ గారు కానీ, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మొన్న రోజున 5వ తారీఖున ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మని తగలబెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసి జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో, మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ కోటేశ్వరరావు, 1 టౌన్ సిఐ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా, ఒక పోస్ట్ పెట్టినా, వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్ నెల్లూరు నగరబడ్డులో ఉన్న గాంధీబొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగల పెడతా ఉంటే కనీసం ఒక ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూతు మంత్రంగా మేము ఉన్నాము నిరూపించుకున్నారు తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం. కానీ ఈ రోజు కన్నా మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడం నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం. ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకుండా 150 సీట్లు గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ తీసుకోలేక ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి. నువ్వు ఎమ్మెల్యేగా పొత్తు లేకపోతే పనికిరావు అని ప్రజలు నిన్ను తిరస్కరించారు కాబట్టి ప్రజలే నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పి ఆ రోజు తెలియజేశారు. నువ్వు కనీసం 2024లో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే ఈ రోజు మీరు పొత్తు పెట్టుకొని మీ కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ పెట్టి 20 సీట్లు తీసుకొని అదేదో గొప్పగా ఊహించేసుకుని ఆ 21 సీట్లలో కూడా సగం మంది టీడీపీ పోటీ చేస్తారు. చరిత్ర మీద అయితే నష్టమైన గెలుపైనా ఓటమైనా సరే నా కార్యకర్త నా జెండా తప్పి నా నినాదం తప్పి ఇంకోటి నేను ఇంకొక జెండా పట్టి నా కార్యకర్త నాకు అంత ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగులో కనుకున్న తేడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక కార్పొరేటర్ గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైవాలో గెలిచా. మన జగన్మోహన్ రెడ్డి గారు దిశమో తగలపెట్టిన ఏ ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీలో 10 సంవత్సరాల పార్టీ పెట్టి మీరు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నారు. ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అడుగుతుందా? మీరే మా నాయకుడి గురించి మాట్లాడేది. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు, మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ నాయకుడి స్థాయి ఏందో మీ నాయకుడికి ఎందుకు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అభిమానించాం. జగన్మోహన్ రెడ్డి ఆయన నిరూపించుకున్నారు కాబట్టి 2019లో 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇదే విధంగా మేము కూడా అడుగుతాం, అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని అడుగుతాం. దానికి సమాధానం చెప్పగలుగుతారా? సూటికి సమాధానం చెప్పగలుగుతారా? అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని సూటిగా ప్రశ్నిస్తారు. మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇట్లాంటి మాటలు 100 మాట్లాడగలము, ఇట్లాంటి చర్యలు 100 చేయగలము. కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమ నిబంధనలు కాబట్టి దాని ప్రకారం ముందు వెళ్తాం. మాకు అధికారం ఉంది, అహంకారం ఉంది అని మేము నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న 2.0లో ఒక పక్క ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి చిల్లర పనులు చేసి కొంతమంది చిల్లర వెధవలకు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకుల్ని కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం. రానున్న రోజుల్లో యోజన విభాగం అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మా నాయకులందరూ సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వంతుని కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీడియా ముఖ్యంగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై జగన్. చీదల్ల కిషన్ ఈరోజు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ రూరల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం గాంధీబొమ్మ సెంటర్ లో కొంతమంది 10 మంది కంటే ఎక్కువ లేరు, 10 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది. ఆ దహనం చేసిన వాళ్ళలో 10 మందిలో 8 మందికి జగన్మోహన్ రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. కాబట్టే దానికి నిదర్శనమే వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన జై జగన్ అనే నినాదం.
ఒకరంటే కావచ్చు, ఒకరిలో 8 మంది జై జగన్ అనే నినాదం అన్నట్టు మీడియా ముఖంగానే వాళ్ళు జై జగన్ అనడం జరిగింది. అది వాళ్ళ గుండెల్లో ఉండే అభిమానము, వాళ్ళ నాయకుల కాడ మెప్పు కోసం, అదే విధంగా పదవుల కోసం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మొత్తానికి తెలుసు అని చెప్పని సగౌరవంగా తెలియజేసుకున్నాను. కొంతమంది మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఈ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు దాంట్లోనే ఉన్నట్టు, సిద్ధాంతాలు వాళ్ళు పాటిస్తున్నట్టు, వాళ్ళ సూచనలు సలహాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు కొంతమంది నటనలు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ నిజమైన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంత బిల్డప్, అంత నటనలు చేయట్లేదు. వాళ్ళు అదే నాయకులు గాంధీ బొమ్మ కాడ ఎవరైతే దహనం చేశారో ఆ నాయకులే రేపు 5 సంవత్సరాల తర్వాత 2029లో అదే నాయకులు తిరిగి పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దహనం చేస్తారని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఇదేమో ఆశ్చర్యం కాదు. ఆ నాయకులు అంత చీప్ అని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, దాంట్లో ఏ విధంగా తప్పు ఉందని చెప్పని మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకి రాజకీయం అనుభవం లేదు కాబట్టే ఆ విధంగా మాట్లాడారు జర్మనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం ఆయన ఉద్దేశం అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మేము చట్టం మీద గౌరవంతో ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సిఐ గారు కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి తెలియజేశారు. ఏ మాత్రం కనుక సిఐ గారు యాక్షన్ తీసుకునే పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అలాగే ప్రైవేట్ కేసులు కూడా పెడతామని చెప్పని సగౌరవంగా తెలియజేసుకుంటూ జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.